గత ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన చేపలు గొర్రెల పంపిణీలో అక్రమాలపై విచారణకు ఆదేశించారు సీఎం రేవంత్ రెడ్డి. గొర్రెల అమ్మకందారులకు ఇవ్వాల్సిన నిధుల్లో గోల్మాల్ జరిగినట్లు గుర్తించిన ఏసీబీ 4 అధికారులను కూడా అరెస్ట్ చేసింది. ఫిర్యాదుల సంఖ్య పెరుగుతూ ఉండటంతో పూర్తి స్థాయి విచారణ జరపాలని ప్రభుత్వం నిర్ణయించింది. నిన్న మేడిగడ్డ, నేడు చేపలు గొర్రెల పంపిణీలో అవకతవకలు. గత ప్రభుత్వ విధానాల్లో అక్రమాలపై వరుసగా విచారణలకు ఆదేశిస్తోంది కాంగ్రెస్ సర్కార్. చేపలు గొర్రెల పంపిణీల్లో భారీగా అవకతవకలు జరిగినట్లు తేలిందన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఆ 2 పథకాలు ప్రారంభమైనప్పటి నుంచి జరిగిన లావాదేవీలన్నింటిపై సమగ్ర విచారణ జరపాలని విజిలెన్స్ విభాగానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. ప్రాథమికంగా తేలిన అంశాలను ఏసీబీతో పంచుకోవాలని సూచించారు. సచివాలయంలో పశుసంవర్ధక, పాడి, మత్స్యశాఖలపై సమీక్ష నిర్వహించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ ఆదేశాలు జారీ చేశారు. ఇటీవల గొర్రెల పంపిణీకి సంబంధించి గచ్చిబౌలి పోలీస్ స్టేషన్లో నమోదైన కేసును ఏసీబీ దర్యాప్తు చేస్తోంది. గత ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న గొర్రెల పంపిణీ పథకంలో అక్రమాలు జరిగాయని బాధితులు తెలిపారు. గొర్రెలు కొనుగోలు చేసి డబ్బులు ఇవ్వకుండా మోసం చేస్తున్నారని ఏపీకి చెందిన బాధితులు గచ్చిబౌలి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ కేసును పోలీసు ఉన్నతాధికారులు ఏసీబీకి బదిలీ చేశారు. గొర్రెల అమ్మకందారులకు ఇవ్వాల్సిన నిధుల్లో గోల్మాల్ జరిగినట్లు గుర్తించిన ఏసీబీ 4 అధికారులను కూడా అరెస్టు చేసింది. ఈ నేపథ్యంలో పూర్తిస్థాయి విచారణ జరపాలని ప్రభుత్వం నిర్ణయించింది. 2017 ఏప్రిల్లో గత ప్రభుత్వం గొర్రెల పెంపకం అభివృద్ధి పథకాన్ని ప్రారంభించింది. ఒక్కో లబ్ధిదారునికి 20 గొర్రెలను, 1 పొట్టేలును కలిపి 1 యూనిట్గా అందజేశారు. 1 యూనిట్ విలువ 1,25,000 కాగా అందులో 75% రాయితీ ఇచ్చారు. మిగిలిన 25% నగదును లబ్ధిదారుడే చెల్లించే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంది. 2వ విడతలో భాగంగా ఆంధ్రప్రదేశ్కు చెందిన రైతుల నుంచి గొర్రెలను కొనుగోలు చేసి కొంతవరకు నగదు ఇచ్చారు. మిగిలిన రైతులకు 2 కోట్లకు పైగా నగదు చెల్లించాల్సి ఉండగా డబ్బులు చెల్లించకుండా మోసం చేశారని బాధితులు వాపోయారు.